హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం టాంటాలం అనేటటువంటి ఒక రేర్ మెటల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకని అంటే పంజాబ్లోని సట్లజ్ నదీ తీరంలో దీన్ని కనుగొన్నారు కాబట్టి. దీనిని మనము మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మరి ఈ నేపథ్యంలో టాంటాలం అంటే ఏంటి, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది, దీనిని మొదటిసారిగా ఎప్పుడు కనుగొన్నారు, ఈ టాంటాలంకి సంబంధించి అటామిక్ నెంబర్ ఎంత, దీని ప్రాపర్టీస్ ఏంటి, అలాగే దీని యొక్క యూజెస్ ఏంటి, ఇవన్నీ మనకి తెలియాలి. అలాగే సట్లజ్ నదీ తీరం అన్నాం కాబట్టి సట్లజ్ నదికి సంబంధించిన వివరాల్ని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్నటువంటిది కూడా ఈ వీడియోలో చూద్దాం. చూడండి, అసలు కంటెక్స్ట్ ఏంటి అంటే ఐఐటి రోపార్ కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు పంజాబ్ లో ఉన్నటువంటి ఈ సట్లజ్ నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉంటుందో అక్కడ ఈ యొక్క టాంటాలం ని కనుక్కోవటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రోపార్ అన్నటువంటిది కనుక మీకు గుర్తుంటే ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించినటువంటి సైట్. అవునా, సింధు లోయ నాగరికత అనేసి పిలుస్తుంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ కి సంబంధించి ఈ రోపార్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. అవునా, సో హిస్టారికల్ గా కూడా ఈ ప్లేస్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. రోపార్ అన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా క్వశ్చన్ అడగచ్చు, రోపార్ అన్నటువంటిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించినటువంటి సైట్, ఇది ఏ నదీ తీరంలో ఉంది అనేసి మనకి క్వశ్చన్ అడగచ్చు. సో ఏ నదీ తీరంలో ఉంది రోపార్ అన్నటువంటిది? సట్లజ్ నదీ తీరంలో ఈ రోపార్ అన్నటువంటి ప్రదేశం అనేది ఉంది. అక్కడే మనకి ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం, ఐఐటి రోపార్. దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలే ఇప్పుడు ఈ మెటల్ ని కనుక్కోవటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఈ మెటల్ అన్నటువంటిది ఇలా ఉంటుంది. అయితే ఇది రేరెస్ట్ స్టేబుల్ మెటల్. గుర్తుపెట్టుకోవాలి, టాంటాలం అన్నటువంటిది రేరెస్ట్ స్టేబుల్ మెటల్. మనకి ఎగ్జామ్లో ఒక పాయింట్గా దీన్ని అడగొచ్చు కూడా, సో ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, టాంటాలం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 73. టాంటాలంని దేంతో సూచిస్తారు? TA. అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, టాంటాలం తర్వాత ఉన్నటువంటి మెటల్ ఏది అంటే టంగ్స్టన్ అన్నటువంటిది. దీని యొక్క పరమాణు సంఖ్య ఎంత? 74. దాని తర్వాత స్థానంలో రేనియం అన్నటువంటిది ఉంటుంది, దాని పరమాణు సంఖ్య 75. ఇవి గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఈ వీడియోలో మనం వీటి గురించి చూస్తాం. అలాగే ఈ పేరుకు సంబంధించి గనక మనం చూస్తే ఈ టాంటాలం అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అంటే టాంటాలస్ అనేటటువంటి ఒక మైథలాజికల్ ఫిగర్ నుంచి ఈ టాంటాలం అనేటటువంటి పేరు అనేది వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడండి, టాంటాలంకి సంబంధించి TA అన్నట్టుగా మనం సూచిస్తాము. దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 73. అలాగే అటామిక్ వెయిట్ ఎంత? 180.94 అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడండి, ఇది స్లైట్లీ అసిడిక్. అలాగే క్రిస్టల్ ఫామ్లో ఇది ఉంటుంది, ఫిజికల్ స్టేట్లో అంటే సాలిడ్గానే ఇది ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. టాంటాలియంకి సంబంధించి అట్లీస్ట్ అటామిక్ నెంబర్ మరియు సింబల్ అయినా గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి సంబంధించి ఎప్పుడు డిస్కవర్ చేశారు మొదటిసారిగా? ఈ టాంటాలంని ఎప్పుడు కనుగొన్నారు అంటే 1802వ సంవత్సరంలో దీనిని మొదటిసారిగా కనుగొన్నారు. అంటే ఎప్పుడో దీన్ని కనుగొన్నారు, ఇప్పుడు కొత్తగా కనుగొనలేదు. కానీ మన భారతదేశంలో పంజాబ్లో సట్లజ్ నదీ తీరంలోని ఇసుకలో ఇప్పుడు దీన్ని కనుక్కున్నారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఈ యొక్క టాంటాలంని కనుగొన్నది ఎవరు అంటే నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఆండర్స్ గుస్తాఫ్ ఎకెన్బర్గ్. ఈ నేమ్ అన్నటువంటిది ఇంపార్టెంట్, మనకు అడగొచ్చు ఒక పాయింట్లో. ఎవరు దీన్ని కనుగొన్నారు అంటే ఆండర్స్ గుస్తాఫ్ ఎకెన్బర్గ్. ఇతను దీన్ని కనుక్కోవటం జరిగింది. ఇతను స్వీడన్కి చెందినటువంటి కెమిస్ట్ అనమాట. మరి ఎక్కడ దీన్ని కనుగొన్నారు అంటే స్వీడన్లోనే దీన్ని కనుగొన్నారు. స్వీడన్లోని ఎటర్బే అన్నటువంటి ప్రాంతంలో దీన్ని కనుక్కోవటం జరిగింది. ఇవి గుర్తుంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ యొక్క టాంటాలంకి సంబంధించి చూడండి, అటామిక్ నెంబర్ 73 ఆల్రెడీ మనం చూసాం. అలాగే దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్కి సంబంధించి చూస్తే ఏ కలర్లో ఇది ఉంటుంది? గ్రే కలర్లో ఉంటుంది. ఇందాక మనం ఆల్రెడీ పిక్చర్ చూసాం. అలాగే ఇది చాలా హెవీ మెటల్, చాలా హార్డ్గా ఉంటుంది. అయితే దీనికి ఉన్న ఒక యూనిక్ ప్రాపర్టీ ఏంటి అంటే యాంటీ కొరోజన్ అన్నటువంటిది. అంటే తుప్పు పట్టకుండా దాన్ని నిరోధించేటటువంటి శక్తి దీనికి ఉంటుంది. సో దీనిని కొరోజన్ రెసిస్టెంట్ మెటల్స్ లో ఒకటిగా మనం చెప్తాము. సో కొరోజన్ రెసిస్టెంట్ అంటే ఏంటి? తుప్పు పట్టకుండా నిరోధకత కలిగి ఉండేటటువంటి ఆ పదార్థాల్లో ఇది కూడా ఒకటి అన్నట్టుగా. సో దీనికి సంబంధించి కొరోజన్ రెసిస్టెంట్
ఇక్కడ మనం చూస్తే ఏమవుతుంది, మనకి ఎయిర్లో ఉంచినప్పుడు ఆక్సైడ్స్తో చాలా మెటల్స్ అనేవి రియాక్షన్స్ జరిపి కొరోజన్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఎప్పుడైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వటం జరుగుతుందో అప్పుడు ఒక ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ అన్నటువంటిది ఫామ్ అవుతుంది. ఇది తుప్పు పట్టకుండా దాన్ని నివారిస్తుంది. అంతేకాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి, ఈ ఆక్సైడ్ లేయర్ అన్నటువంటిది ఈ కొరోజన్కి చాలా రెసిస్టివ్గా ఉంటుంది. అంటే ఏంటి, ఈ కొరోజన్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. అలాగే డక్టైలిటీ అంటే ఏంటి, సాగే గుణం అంటాం మనం. ఈ మెటల్ అన్నటువంటిది చాలా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. దీంతో సన్నని తీగల్లాగా చేయొచ్చు, సన్నగా ప్లేట్స్ లాగా చేయొచ్చు. అలా దేనికైనా కూడా ఇది మారగలిగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి డక్టిలిటీ అన్నటువంటిది. అలాగే కెమికల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఏదైనా రసాయనాలతో చర్య జరిగినప్పుడు ఎంతవరకు అది ఉండగలదు అన్నట్టుగా. సో దీనికి సంబంధించి ఈ యొక్క టాంటాలంకి చాలా కెమికల్ రెసిస్టెన్స్ అనేది ఉంది. 150 degrees కన్నా 150 degrees సెంటిగ్రేడ్ బిలో టెంపరేచర్స్ దగ్గర కూడా ఏ కెమికల్తో అయినా రియాక్షన్ జరిపినప్పుడు ఇది చాలా ఇమ్యూనిటీని చూపించగలదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, కొన్ని కెమికల్స్కి మాత్రం ఇది తన ఇమ్యూనిటీని కోల్పోతుంది. అంటే కొన్ని కెమికల్స్తో రియాక్ట్ అయినప్పుడు వెంటనే దాని యొక్క స్వభావాన్ని కోల్పోతుంది. అలాంటివి ఏవి అంటే, ఒకటి హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ అన్నటువంటిది. అలాగే ఏ యాసిడిక్ సొల్యూషన్స్ అయితే ఫ్లోరైడ్ అయాన్ని కలిగి ఉంటాయో అలాంటివి. అంతేకాకుండా ఫ్రీ సల్ఫర్ ట్రయాక్సైడ్, వీటితో ఉన్నటువంటి ఈ యాసిడ్స్, ఈ కెమికల్స్ మాత్రమే ఈ యొక్క టాంటాలంతో చర్య జరిపినప్పుడు ఈ టాంటాలం తన యొక్క స్వభావాన్ని కోల్పోతుంది. నెక్స్ట్ చూడండి, మెల్టింగ్ పాయింట్ అంటే కరిగే స్వభావం అంటాం కదా. ఈ మెల్టింగ్ పాయింట్ అన్నటువంటిది టాంటాలంకి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తే 3020 degrees సెంటిగ్రేడ్స్ 3020 degrees సెంటిగ్రేడ్స్ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అన్నటువంటిది. మనం చూస్తే టంగ్స్టన్ అలాగే రేనియం వీటితో కంపేర్ చేసుకుంటే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువ. టంగ్స్టన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 74. అదే రీనియంకి అయితే 75. ఇందాక మనం చూసాం వీటిని, అవునా. సో వీటికన్నా దీనికి మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ కాబట్టి వేరియస్ అప్లికేషన్స్లో మనం వాడతాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క టాంటాలంకి ఒకటి డక్టిలిటీ అన్నటువంటిది అంటే సాగే గుణం అన్నటువంటిది ఎక్కువ. అలాగే కెమికల్ రెసిస్టెన్స్ అనేది ఉంది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హై మెల్టింగ్ పాయింట్, వీటన్నింటి వల్ల కూడా ఎక్కువ రంగాల్లో వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, టాంటాలం యొక్క యూజెస్కి సంబంధించి అందులో ఒకటి ఎలక్ట్రానిక్ సెక్టార్. అందులో మనం కెపాసిటర్స్ అన్నటువంటి వాటి గురించి చూడాలి. కెపాసిటర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఎనర్జీని మనము స్టోర్ చేసేటటువంటి డివైజెస్నే కెపాసిటర్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఒకవేళ ఈ కెపాసిటర్స్ కనుక ఈ యొక్క టాంటాలంతో తయారు చేసినటువంటివి అయితే అప్పుడు దాని నుంచి ఈ ఎలక్ట్రిసిటీ లీకేజ్ అన్నటువంటిది చాలా మినిమల్గా ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు మనం పోర్టబుల్ డివైజెస్ అంటే మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తీసుకెళ్లేటటువంటి డివైస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇలా ఏవైనా కూడా వాటిలో గనక ఈ యొక్క టాంటాలంతో తయారు చేసినటువంటి వాటిని వాడితే అది చాలా అనువుగా ఉంటుంది. అలాగే మెల్టింగ్ పాయింట్ అనేది దీనికి చాలా ఎక్కువ. ఇందాకే చెప్పుకున్నాం, దాదాపు 3020 degrees అన్నటువంటిది దీని యొక్క మెల్టింగ్ పాయింట్. అంతేకాదు ప్లాటినంకి ఇది సబ్స్టిట్యూషన్. అంటే ఏంటి, ఇంత మెల్టింగ్ పాయింట్ అనేది ఉంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ప్లాటినం అన్నటువంటిది చాలా కాస్ట్లీ, అవునా. సో దాని స్థానంలో దీంతో రీప్లేస్ చేయొచ్చు చాలా మెటల్స్లో. ఇది కూడా ఒక యూజ్ మనకి. అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏరోప్లేన్స్ని తయారు చేసేటప్పుడు కావచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో, కెమికల్ ప్లాంట్స్లో, ఇలా వివిధ వాటిలో కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. అలాగే మెడికల్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఈ యొక్క టాంటాలం అన్నటువంటిది మన బాడీలో ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటితో రియాక్ట్ అవ్వవు కాబట్టి మనము సేఫ్గా దీనిని మెడికల్ డివైజెస్లో కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లాంట్స్ కానివ్వండి, సర్జికల్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వీటన్నింటిలో కూడా మనం ఈ టాంటాలంని వాడచ్చు. అలాగే కటింగ్ ఎడ్జ్ మెటీరియల్, ఇందాకే చెప్పుకున్నాం టాంటానియం అన్నటువంటిది చాలా స్ట్రాంగ్ మెటీరియల్ కాబట్టి దీన్ని కటింగ్ ఎడ్జ్కి కూడా వాడచ్చు. అలాగే ఈ యొక్క టాంటాలం కార్బైడ్, TAC గుర్తుంచుకోవాలి, టాంటాలియం కార్బైడ్ అలాగే గ్రాఫైట్, ఇవి రెండింటిని గనక మిక్స్ చేస్తే మనకి చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అన్నటువంటిది తయారవుతుంది. దీనిని కూడా వివిధ రకాలుగా మనం వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ టాంటాలం యొక్క అప్లికేషన్స్గా మనం చెప్తాం. అయితే ఇప్పుడు ఈ టాంటాలం అన్నటువంటి ఈ రేర్ మెటల్ని ఎక్కడ కనుగొన్నాము, పంజాబ్లో
సట్లజ్ నదీ తీరంలోని ఇసుకలో కనుక్కోవటం జరిగింది. అవునా? ఈ నేపథ్యంలో సట్లజ్ రివర్ అనేటటువంటిది దేనికి ఉపనది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది పాస్ అవుతుంది? ఇది ఒక్కసారి చూద్దాం. చూడండి, సట్లజ్ రివర్ అన్నటువంటిది ఇండస్ రివర్ కి సంబంధించినటువంటి 5 ట్రిబ్యూటరీస్ లో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, అంటే అతి పొడవైనటువంటి ఉపనదిగా మనం చెప్తూ ఉంటాము. సో సట్లజ్ రివర్ అన్నటువంటిది ఇదిగో ఇండస్ రివర్ కి సంబంధించినటువంటి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. సో మిగతా 4 ట్రిబ్యూటరీస్ ఏవి? ఒక్కసారి ఆ 4 ట్రిబ్యూటరీస్ ఏంటి అన్నట్టుగా కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తే సట్లజ్ రివర్ కు ఉన్నటువంటి ఏన్షియంట్ నేమ్స్, అంటే పురాతన పేర్లు ఏవి అంటే చూడండి, జెరాడ్రోస్ అన్నటువంటిది ఒకటి, అలాగే శుతుద్రి లేదా శతద్రు అన్నటువంటిది ఇంకొక పేరు. అంతేకాదు ఈస్టర్న్ మోస్ట్ ట్రిబ్యూటరీ ఇండస్ రివర్ కి ఈ సట్లజ్ రివర్ అన్నటువంటిది. సో ఇది కూడా ఒక పాయింట్ లో పెట్టేసి ఈస్టర్న్ మోస్ట్ రివర్ అన్నటువంటిది బియాస్ అంటే కాదు, సట్లజ్ అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అలాగే చూడండి, టిబెట్ లో ఉన్నటువంటి లేక్ రక్షస్థల్ నుంచి ఇది ప్రారంభం అవుతుంది. అలాగే రోపార్ వెట్లాండ్, ఇందాకే మనం చూసాం రోపార్ అన్నటువంటి ప్లేస్ గురించి, చాలా చాలా ఇంపార్టెంట్. ఐవీసీకి సంబంధించినటువంటి సైట్ ఇది. అవునా? ఇక్కడ మనం చూస్తే ఓవల్ పిట్ బరియల్స్ అనేటటువంటివి మనకి కనపడ్డాయి రోపార్లో. సో మనకు అది కూడా అడగచ్చు ఎగ్జామ్లో. ఓవల్ పిట్ బరియల్స్ అన్నటువంటివి మనకి ఎక్కడ కనపడ్డాయి అనేసి అడగచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ గురించి కూడా అడగచ్చు. మిగతా ఐవీసీ సైట్స్ గురించి కూడా ఒకసారి ఇక్కడ చూసుకోవాలి. అలాగే ఇక్కడ రోపార్కి సంబంధించిన ప్రతి పాయింట్ని తరువుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రోపార్ వెట్లాండ్ అన్నటువంటిది ఎక్కడుంది? పంజాబ్లో ఉంది. ఐవీసీకి సంబంధించి ఒక ఎవిడెన్స్గా దీన్ని కూడా మనం చెప్తాం. అయితే ఇక్కడ సట్లజ్ రివర్ అన్నటువంటిది బియాస్ రివర్తో హారికే అన్నటువంటి ప్రదేశంలో కలుస్తుంది. మనం చూస్తే పాకిస్తాన్లోకి వెళ్ళక ముందే ఈ సట్లజ్ రివర్ అన్నటువంటిది బియాస్ రివర్లో కలుస్తుంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కి సంబంధించి చూస్తే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఈ యొక్క సట్లజ్ రివర్ మీద ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా ఒకసారి మనం గమనిస్తే, ఒకటి బాక్రానంగల్ డ్యామ్ అన్నటువంటిది, రెండవది కర్చామ్ వాంగ్తు హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అన్నటువంటిది, అలాగే మూడవది నాప్తా జాక్రీ డ్యామ్ అన్నటువంటిది. ఇవి 3 కూడా ఈ సట్లజ్ రివర్ మీద నిర్మించినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. మరి దీనికి సంబంధించి మ్యాప్ ఒకసారి చూస్తే చూడండి, సట్లజ్ రివర్ అన్నటువంటిది ఇక్కడ ఉంది, ఇలా పాస్ అవుతుంది. ఇలా పాస్ అయ్యి హరికే అన్నటువంటి ఈ ప్రదేశం దగ్గర బియాస్ నదితో కలుస్తుంది. దాని తర్వాత ఇది పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. ఇది పాకిస్తాన్ యొక్క బార్డర్ అన్నమాట. అలా ఎంటర్ అయ్యి ఇక్కడ సట్లజ్ రివర్ అన్నటువంటిది చూడండి రావి రివర్లో కలుస్తుంది. ఇక్కడ ఆ తర్వాత ఇండస్ రివర్లో కలుస్తుంది. దాని తర్వాత అరేబియా సముద్రంలోకి ఇది కలుస్తుంది. ఇది దీనికి సంబంధించి. మరి ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఎలా అడగచ్చు? చూడండి, ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వటం జరిగింది టాంటాలంకి సంబంధించి. అలాగే మెయిన్స్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేయండి. సో ఇవాళ మనం ఏం చూసాం? టాంటాలం అంటే ఏంటి? దీనిని మన దేశంలో ఇప్పుడు ఎక్కడ కనుగొన్నారు? మొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారు? దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత? దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? దీని యొక్క యూజెస్ ఏంటి? అలాగే సట్లజ్ రివర్కి సంబంధించి మనం ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.